మిత్రులారా, ఈరోజు రైతాంగం యూరియా కొరత పైన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది ఒక తెలంగాణ అంశమే కాదు, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు, మరోవైపు ఇక్కడ ఎక్కువ సంక్షోభం ఉంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే సరఫరా చేయాల్సింది వాళ్ళు అసలు కరెక్ట్గా ఇక్కడ అవసరం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు ఎంత సరఫరా చేశారు అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సరఫరా చేసిన తర్వాత కూడా ఎందుకు రైతులకు అందివ్వలేకపోతున్నారో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి ఈ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలాసార్లు మాకు యూరియా సరఫరా చేయండి అని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూస్తే తగినంత ఉన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తగినంత ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ సరఫరా లోపం జరుగుతుంది, రైతాంగం రోజు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకుని ఆ సరఫరాలో ఎక్కడన్నా ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇది మన మైండ్ సెట్, బ్లాక్ మార్కెటింగ్ ఇచ్చినప్పుడు కొద్దిగా కొరత వచ్చిన వెంటనే బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది. ఆ విధంగా ఒకవేళ సరఫరా కాగితాల మీద నుండి బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుందా, ఎవరెవరు ఇక్కడ దీన్ని ఆ హోల్డింగ్స్ పేరుతో దాచేసుకుంటున్నారు, ఇవన్నీ బయటకు తీయాలి. తద్వారా రైతాంగంలో ఉన్న అసంతృప్తిని త్వరితగతిన తగ్గించే విధంగా, అసంతృప్తి లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఇవ్వాలనుకోండి, అంత ఇవ్వాలి లెక్క చెప్పండి చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలి. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి మీరు ఇంత రావాలి, మాకు ఇంకెంత ఇవ్వాలి, ఎందుకు చేయట్లేదని చెప్పి అడగాలి. ఆ విధంగా రైతులకు ఇది సరైనటువంటి పంటల సమయం కాబట్టి ఆ అంశంలో వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ లేకపోతే వాళ్ళకున్న అవసరాలను కానీ పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఒక యూరియానే కాదు, కేంద్రంకు సంబంధించి రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో హరిస్తున్నారనే దానికి ఉదాహరణ జిఎస్టీ వద్దంటే డబ్బులు అంటారే, వద్దంటే డబ్బులు కేంద్రం నిండా డబ్బులు వచ్చేసింది. అందుకని ఇప్పుడు జారి తెలిసినట్టుగా, దయ తెలిసినట్టుగా కొన్ని తగ్గించినట్టుగా కొన్ని తగ్గిస్తూ కొన్నిటికి పెంచారు. వాళ్ళేం తెలియదప్పుగా ఏం లేదు. సరే, తగ్గించిన మేరకు మంచిది కొన్ని, మళ్ళీ కొన్నిటికి అదనంగా పెంచారు. ఆ ఉంచిన డబ్బు రాష్ట్రాలకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? ఇస్తే తెలంగాణలో ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణ బయటపడే పరిస్థితి ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ కనపడుతుంది. అంతగా ఇది అప్పుల్లో కానీ లేకపోతే బకాయిల చెల్లింపుల్లో కానీ మునిగిపోయి ఉంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వాలి. మనకు రావాల్సినటువంటి ఆనాడు బైఫర్కేషన్ యాక్ట్ దగ్గర నుంచి కేంద్రం ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి, అవి ఇవ్వాలి. అదనపు సహాయం కూడా చేయాలి. అలాగే ఇప్పుడు మనం పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి దానికి సంబంధించి కొంతైనా కేంద్ర ప్రభుత్వం అటు ఏపీకి పోలవరానికి సహాయం చేస్తుంది, మనకి అది సహాయం చేయట్లేదు. అంతకుముందు ప్రాణానికి చేయలేదు అడిగారు, అది చేయలేదు. ఇప్పుడైతే కొద్దిగా ప్రాజెక్టుల్లోనూ, నీటి ప్రాజెక్టుల్లోనూ లేకపోతే ఇతర వివిధ రంగాల్లో పారిశ్రామికంగా తగు పద్ధతుల్లో సహాయం చేస్తే ఈ రాష్ట్రం కొద్దిగా అయినా బయటపడే అవకాశం ఉంటుంది. అందువలన జిఎస్టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు. మరోవైపు కక్ష సాధింపుగా వాళ్ళు ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు. ఆఖరి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. దీనిపైన ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు పోరాట కార్యక్రమానికి పిలుపివ్వాలి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయి ఆయన ప్రధానమంత్రి కాబట్టి గౌరవిస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఆయన ఏదో అన్నారు కదా, బడే బాయ్ చోటే బాయ్ అని, మంచిది తప్పులేదు. కానీ అసలు వాడు ఇచ్చారా మనకి? పెద్దల పాత్ర
పెద్దన్న పెత్తనం చేస్తున్నాడు తప్పితే పెద్దన్నలాగా కలుపుకుని చేయట్లేదు. దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య కాళేశ్వరం సంబంధించిన సిబిఐకి అప్పచెప్పాను. సిబిఐ అనేది సహజంగా అందరికీ దాని లార్డ్ షీట్స్ ఇండిపెండెన్స్ అది దానికున్న స్వతంత్రతను కోల్పోయింది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ వాస్తవంగా రాజ్యాంగ ప్రకారంగా అది ఒక బాడీగా ఏర్పాటు అయింది. ఎలక్షన్ కమిషన్ కానీ ఈ మన సిబిఐ కానీ ఇటువంటి అన్ని ఆ స్వతంత్రతని ఇది కోల్పోయేట్టు జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదు, ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటారా, లేకపోతే మళ్ళా దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారా, లేకపోతే ఆ కత్తిని బీజేపీ మెడ మీద బీఆర్ఎస్ మెడ మీద పెట్టి వాళ్ళు లొంగ తీసుకుంటారా, లొంగ తీసుకుని అందులో లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అర్థమైంది. టెస్టింగ్ పీరియడ్ అది సిబిఐ మన సిబిఐ అనేది ఇండిపెండెంట్గా చేయిస్తేనేమో వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ ప్రకారంగా తప్పు ఒప్పులను బట్టి శిక్షలు కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని చేయవచ్చు. అలా ఇండిపెండెంట్గా కాకుండా వాళ్ళ ప్రభావంతో కేంద్ర ప్రభావంతో ఉంటే మాత్రం ఇది ఇక్కడ కూడా ఇంత పెద్ద కుంభకోణంలో కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందువల్ల సిబిఐని ఇండిపెండెంట్గా నడవనియాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది. ఇక మూడో పాయింట్ ఏంటంటే అసలు బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు దానిపైన ఒకటి క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సంబంధించి సరే ఇప్పుడు చాలా ఆరోపణలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించి కవిత గారు చేసిన ఆరోపణలు అంత లోతుకి వెళ్ళను, వాళ్ళ సంబంధాలు ఏదన్నా కానీ పబ్లిక్ ఇష్యూస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆ విధంగా ఇవాళ బీఆర్ఎస్ కరెక్ట్ స్టాండ్ నిజంగా మీరు పెట్టుకునే విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు దానిలో ప్రామాణికత అందులో వాస్తవికత ఉన్నట్లయితే ఇవాళ మీరు ఏం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి నేను అప్పీల్ పెడతాను. ఎల్లుండి అనుకుంటాను మన వైస్ ప్రెసిడెంట్ ఎంపీగా అయితే రేపు కాక ఎల్లుండి బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టంగా మన తెలుగు బిడ్డ అందరూ తెలంగాణ తెలుగు బిడ్డ